ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని పెద్దవంతెన బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో తండ్రి బైక్పై వెళ్తూ ఉండగా లారీ ఢీకొట్టింది. దీంతో కూతురు తేజస్విని దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతులు ఏపీలోని చింతల్పూడి మండలం కండ్రిక గూడెంకి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చందు, సత్తుపల్లి పట్టణం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం శివారులోని పెద్ద వంతెన బ్రిడ్జిపై మాత్రానికి ఒక బైక్ పై తండ్రి తన కుమారుడు కూతురుతో కలిసి వెళ్తున్న సందర్భంలో వెనక నుంచి లారీ వెనక నుంచి వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే తండ్రి పరిస్థితి విషమం కాగా ఘటనలో మాత్రానికి అక్క తమ్ముడు మాత్రం అక్కడిక్కడికి వచ్చింది ఘటన విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతలపూడి మండలం కండ్రికగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి కూతురు తేజస్విని దేవేందర్తో కలిసి బైక్ పై వెళ్తున్నాడు. సత్తుపల్లి పట్టణ శివారు పెద్ద వంతెన ప్రాంతం వరకు రాగా వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ కాస్త అతను ఢీకొట్టడంతో తండ్రికి తలకు తీవ్ర గాయాలే. ఘటనలో మాత్రానికి తేజస్వినితో పాటుగా కుమారుడు కూడా అక్కడికక్కడికి మృతి చెందారు. తండ్రి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో అక్కడ సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించింది ఈ ఘటనలో మాత్రానికి పూర్తిగా అక్కడ భారీ ట్రాఫిక్ కూడా జామ్ కావడంతో అక్కడ మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి పడుతుంది. ట్రాఫిక్ జామ్ కావడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్ ని మాత్రం అక్కడి నుంచి క్లియర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనలో మాత్రానికి తండ్రి కళ్ళ ముందే కూతురు కుమారుడు చనిపోవడం మాత్రం విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. చంద్రు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.